నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. రాశి ఫలితాలు చెప్తూ ఉన్నారు. 2024వ సంవత్సరం మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి? జన్మలోనే కేతు ఉన్నట్టున్నారు. అక్కడ ఇది లగ్నం అవుతూ ఉన్నది. ఇక్కడ మనకు స్పేస్ లేక కిందికి రావడం జరిగింది. స్పేస్ లేదు, తీసుకోవడం జరిగింది అక్కడ. రైట్. చెప్పండి. కేతు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి కేతు నుంచే మొదలు పెట్టండి. అసలు ఆయన గురించి చెప్పేటప్పుడు చిత్ర విచిత్రమైన గ్రహంగా కూడా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి చిత్ర విచిత్రమైన ఫలితాలు కూడా ఇస్తారు కాబట్టి ఎలా ఉంటుంది మరి కన్యా రాశి వారికి? మోక్షకారకుడు కేతు అంటేనే ఒకటే ఒక వర్డ్. కేతు అంటేనే మోక్షకారకుడు. అయితే ఇక్కడ ఆ లగ్నంలో కేతు ఉండడం వలన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిణామాలు ఉంటాయి. విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడ ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి మదర్ ల్యాండ్కు రావడం కావచ్చును. ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మెయిన్గా ఏమిటి అంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రెండవది సంతానానికి సంబంధించి విన్నరా, సంతానానికి సంబంధించి మరియు భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువ అవ్వడం, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎవరికైనా కూడా నెగిటివ్ అనేటువంటిది ఎక్కువ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికి అంటే భార్యాభర్తలలో. భార్యాభర్తలే అనేటువంటిది కాకుండా కొందరు పార్ట్నర్షిప్లలో కూడా బిజినెస్లు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి కూడా వీరి పట్ల కాస్త మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక బీ కేర్ఫుల్ కన్యా రాశి వారికి. అయితే మరొకటి ఏమిటంటే ఈ యొక్క ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కానీ, పూజారులకు కానీ, లేదా బ్రాహ్మణులకైనా అంటే ఆల్మోస్ట్ వీరికి బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లగ్నంలో కేతు కనుక చక్కటి పూజలు రావడం కానీ ఇంకా ఇలాంటివి ఏవైనా కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక 6వ స్థానంలో మనకు శనేశ్వరుడు ఉండడం జరుగుతుంది. కనుక మెడిసిన్ రాసేటువంటి వారు, చార్టెడ్ అకౌంట్ అంటే సిఏకు సంబంధించినటువంటి వారికి కానీ ఎక్కువగా కూడా ఈ యొక్క లగ్నం వారు, కన్యా లగ్నం వారు ఖచ్చితంగా కూడా వీరు లెక్కల మాస్టర్ అని అవ్వచ్చు. ఎందుకంటే అది బుధుడి లగ్నం కనుక సిఏ కావచ్చును, ఇంజనీరింగ్ కావచ్చును, లేదా డాక్టర్కు సంబంధించింది కావచ్చును. ఈ విధంగానే ఎక్కువగా ఉండేటువంటి వారు ఉంటారు. కనుక పోటీ పరీక్షలు మంచి రిజల్ట్ ఉండేటువంటి పరిస్థితి. ఇక 7వ రాహువు కనుక వివాహం జరిగేటువంటి సందర్భంలో, సంబంధాలు వెతికేటువంటి సందర్భంలో కాస్త జాగ్రత్తగా వహించండి 100% కూడా. ఎందుకంటే వారి లగ్నం కూడా ఒకసారి చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 8వ స్థానంలో గురువు ఉండడం వలన వీరికి ఇక్కడ ఇంకొక మాట, ఈ యొక్క కన్యా రాశి వారికి గత 3-4 నెలల నుండి ఏవైనా సంబంధం వచ్చి వెళ్ళిపోతున్నటువంటి సంబంధం కానీ, లేదా ఈ 3-4 నెలలలోనే ఒకవేళ వివాహం జరిగింది అనుకుందాము, ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటే ఇది మీరు గమనించండి. మే దాకా ఓర్చుకోండి. మే దాకా ఎలాంటి నోరు జారుడు కావచ్చును, అదేవిధంగా గొడవలు ఏర్పడేటువంటిది ఉన్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మే తర్వాత ఈ యొక్క గురువు మారిన తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే వివాహము కాలేదు అని అనుకునేటువంటి వారు మే దాకా ఆగింది ఉత్తమం. మే దాకా మీరు ఆగండి. ఈ యొక్క గురువు మీకు నవమాత వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి మంచి సంబంధాలు కానీ, మంచి ఇంటి నుండి అమ్మాయి రాని అబ్బాయి కానీ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఏదో గత కొన్ని రోజుల ఎదురు చూడబట్టి ఏదో వివాహం జరిపించేద్దాము అనేటువంటి ఆలోచన కాకుండా కాస్త ఆచితూచి కుదిరితే మే దాకా ఆగండి, అంతే. ఈ విధంగా ఇంకా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఈ యొక్క శనేశ్వరుడు ఏమిటి అంటే 7వ దృష్టి కూడా ఉంటుంది కనుక హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. 7వ దృష్టి. అదేవిధంగా హాస్పిటలైజ్డ్ ఎవరికైనా కూడా మనీ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. శనేశ్వరుడు
మిమ్ములను అదే విధంగా మీకు అష్టమ దృష్టితో పాటుగా సప్తమ దృష్టి, అదే విధంగా తృతీయ దృష్టి. తృతీయ ఏమిటి అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అంటే తమ్ముడు మనకంటే చిన్నవారు, వారితో గొడవలు కానీ, లేదా వారికి సంబంధించినటువంటి మనీ రిలేటెడ్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ విషయాలలో గొడవలు ఏర్పడడం కానీ, ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు గణపతి ఆరాధన కానీ, గణపతికి సంబంధించినటువంటి సంకటహార చతుర్థి మనకు ప్రతి నెలలో కూడా రావడం జరుగుతుంది. ఒక 11 వారాలు కూడా మీరు సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. అదేవిధంగా గురువు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో 12th భావాన్ని చూస్తూ ఉంటాడు కనుక విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క 3-4 నెలలు బాగున్నాయి. మే దాకా బాగుంది, వెళ్ళవచ్చును. మే లోపు ప్రయత్నాలు చేసుకొని వెళ్ళండి. అటు పిమ్మట అంటే కాస్త ఇబ్బంది ఎదుర్కొనేటువంటి వాతావరణం ఉంటుంది. మొత్తం మీద గురువు కేవలం ఒక్క దృష్టి మాత్రమే మీకు ఇప్పుడు ప్రజెంట్గా కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలలు బయటికి వెళ్ళేటువంటి వారు ఇప్పుడే ఏదున్నా కూడా స్థాన చలనం కానీ, జాబులో మార్పు కానీ ఏదున్నా కూడా మీరు ఖచ్చితంగా కూడా ఈ ఏప్రిల్ లోపే పెట్టుకోండి. ఏప్రిల్ తర్వాత ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఏప్రిల్ తర్వాత మరలా కూడా ఈ యొక్క గురువు ఒక 4-5 నెలల తర్వాత వక్ర దృష్టి రావడం జరుగుతుంది. అప్పుడు మరలా ఏదైనా ప్రయత్నం చేసుకోండి. ఏదున్నా కూడా జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారు గణపతి ఆరాధన, అదేవిధంగా రాహువుకు సంబంధించి దుర్గా ఆరాధన, ఈ ఇద్దరిని కూడా చక్కగా కూడా కొలుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి ఆల్ ద బెస్ట్. రైట్ అండి. చాలా చక్కగా మీ ప్రెడిక్షన్స్ నుంచి డెఫినెట్ గా అటు కేతు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అందరూ చెప్పేటటువంటి విషయమే గణపతి ఆరాధన విశేషంగా చేయాలి అని చెప్తూ ఉంటారు. రాహుకి సంబంధించి విశేషంగా అమ్మవారి ఆరాధన అనేది మస్ట్ అండ్ షుడ్ గా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలని ఖచ్చితంగా పాటించుకుని ఈ 2024వ సంవత్సరం వీళ్ళకి చాలా యోగవంతమైన సంవత్సరంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెడిక్షన్స్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.